నైట్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విజయవాడ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించారు. ఈ కేఫ్ ద్వారా ప్రయాణికులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం, అల్పాహారం అందించనున్నారు. విమాన ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికులకు ఎక్కువ ధరల భోజనం భారమవుతుందన్న ఆందోళన నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ కేఫ్ ప్రారంభించామని మంత్రి వివరించారు. బీజేపీ నేత గువ్వల బాలరాజు అచ్చంపేటలో నిర్వహించిన జనగర్జన సభ విజయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన అచ్చంపేటలో జరిగిన సభకు ప్రజలు విపరీతంగా హాజరయ్యారు. ఇప్పుడు సిరిసిల్లలో సింహగర్జన సభ పెట్టాలని మా అధిష్టానాన్ని అడుగుతానని ప్రకటించారు. అచ్చంపేట ప్రజల గుండెల్లో తాను సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నానని గర్వంగా తెలిపారు. మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాను. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మాట్లాడిన ఆయన విద్యుత్ ఛార్జీల తగ్గింపు నిర్ణయం తాడేపల్లి ప్యాలెస్ కి పెద్ద షాక్ అని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం తగ్గించే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీకి అడ్డంకిగా మారిందని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీల భారం వల్ల ఇళ్లలో, పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్న సాధారణ ప్రజలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. దానికి ఆయన మాట్లాడేవాడు, ప్రజలు కూడా తిరిగి మాట్లాడారు. ఏమని? నీ బాధుడే బాధుడు, తట్టుకోలేకపోతున్నాం, నేను తరిమి కొడతామని చెప్పేసి తరిమేశారు. మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవగా అసెంబ్లీలో చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం. ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు. ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపోవడం కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసి రకం బొగ్గు, మీ అనుయాయులు కావచ్చు, మీరు కావచ్చు, నాసి రకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది. మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో, ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం, అప్పుడు 14-19లో మా ప్రభుత్వ హయాంలో సోలారు, విండ్ అనేది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ భారాన్ని మొత్తం ప్రజల ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు. ఇంకో విచిత్రం ఏంటంటే కోవిడ్ వచ్చింది, విద్యుత్ వాడకం తగ్గింది. మీ నిర్లక్ష్యం ఫలితంగా 23, 24
ఇదంతా కూడా మీరు నిర్వహించి విపరీతంగా తగినంత పవర్ విద్యుత్ ఉత్పత్తి చేయలేక బయట నుంచి ఇష్టానుసారంగా మీ సొంతం అన్నట్టుగా మీ కమిషన్లు తీసుకున్నారు, ఏం చేసుకున్నారు, కానీ అత్యధికంగా ఎక్కువ రేట్లు కొనుగోలు చేశారు. మీ పాపాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి మేము కొనసాగించాల్సిన పరిస్థితి చేశారు. ఎందుకంటే మీరు ముందంతా పెంపకుండా ఈఆర్సీకి రెగ్యులేటరీ కమిటీ మీరు పంపించకుండా వాటిని పీపీఎల్ గురించి ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి ఎన్నికల ముందు పంపిస్తే వాటిని అమలు చేయడం జరిగింది. దానికోసం మధ్యలో రేట్లు పెంచుతారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని మీ పత్రిక ద్వారా మీరు పంపించి లేనిపోని ప్రజలు ఒక అయోమయాన్ని కూడా కలగజేశారు. మీకు చేసేది తక్కువ, అసత్యాలు ప్రచారం చేసుకోవడం ఎక్కువ, ఈ విధంగా చేసి మా మీద నింద వేశారు. అయినప్పటికీ కూడాను మేము ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ ఛార్జీలు పెంచబోము, అవసరమైతే తగ్గిస్తామనే మాట కట్టుబడి ఈ రోజున 13 పైసల రూపాయల యూనిట్ తగ్గిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ అంశంపై అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయ నిర్ణయానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. న్యాయస్థానానికి రిజర్వేషన్ అంశంపై ప్రతి పార్టీ తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయాలని పిలుపునిచ్చారు. 50% పరిమితి అంశంపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. మేము రాజకీయ పార్టీ అనుకునే ప్రతి ఒక్కరు కూడా శాసనసభలో ఉన్నటువంటి పార్టీలతో సహా బయట కూడా అందరూ ఈ సామాజిక న్యాయ నిర్ణయానికి మా పార్టీ కట్టుబడి ఉంది. న్యాయస్థానం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. తప్పకుండా 42% రిజర్వేషన్లను కొనసాగించే విధమైనటువంటి అభ్యర్థనను గౌరవ చీఫ్ జస్టిస్కు బెంచ్కు ఇవ్వమని అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరందరూ స్పందించి ప్రత్యక్షంగా పర్సనల్ కూడా మేము ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతోటి అదేవిధంగా పార్టీ అధ్యక్షులతో కూడా నేను గారిని కొండా సురేఖ గారు కానీ లేదా వాకిటి శ్రీ గారితో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్టీ పెద్దలు అందరం కూడా పోయి కలుస్తాం. ఇలా రాజకీయమైనటువంటి బేషిజాలకు సంబంధించి అంశం కాదు. 29 రాష్ట్రాల్లో దేశంలో అనేకమైన అంశాలున్నాయి. గిరిజన ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 90-80% రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక్కడ 50% క్యాప్ గురించి కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. 50% క్యాప్ అనేది రాజ్యాంగంలో మార్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ 50% క్యాప్ ఎత్తేయబడింది. కాబట్టి దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా జరుగుతాయి. కానీ ఇలా ఒకటే ఒక మాట అందరికీ బతుకమ్మ పండుగ జరుగుతూ ఉంది, ఇలా దసరా పండుగ వస్తూ ఉంది. తెలంగాణలోని కానీ దేశవ్యాప్తంగా బలహీన వర్గాలు ఓహో తెలంగాణలో ఇలా ఒక సామాజిక న్యాయానికి మార్గం పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు జితనే ఆబాదీ ఉతనే ఇచ్చేదారి అనేటువంటి అంశం ప్రక్రియ ప్రారంభమైంది అనేటువంటి ఒక మాట చర్చ జరుగుతున్న సందర్భంలో నోటికాడి ముద్దను ఎగ్గొట్టి అనకాపల్లి జిల్లా రాజేపేటలో హోంమంత్రి అనిత కాన్వాయ్ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి సమస్యపై ప్రత్యేక కమిటీ వేసి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా రాబోయే 50 సంవత్సరాలకు సరిపడే రీతిలో మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని అప్పట్లో కేసీఆర్ స్పష్టం చేసినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకారం ఈ అంశంపై కేసీఆర్ కేబినెట్ సమావేశంలో చర్చించి మంత్రుల అభిప్రాయాలను సేకరించారు. అవసరమున్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం మెట్రోను విస్తరించే ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా 3 ఫేజుల్లో విస్తరణ చేపట్టి నగరంలోని అన్ని ప్రాంతాలను అనుసరించడమే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో మెట్రోను కలపాలని ఆలోచన చేశారని తెలిపారు. అనే దానికి ఒక శాస్త్రీయమైన సర్వే చేయించి మెట్రో విస్తరణను కూడా చెప్పి చాలా స్పష్టంగా క్యాబినెట్లో చర్చ చేసి మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకొని ఇంకా కొన్ని చోట్ల ఏదైనా మిస్ అయింది, ఇగో ఇది అవసరం ఉంది
అని అనుకున్న చోట పెంచి నిజంగా అక్కడ అంత అవసరం ఉందా లేదా, మంత్రులు ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన మనం ఇవ్వద్దు. అక్కడ అవసరం ఉందా లేదా, అంతమంది ఆదాయం వస్తుందా లేదా, అది నడవడానికి సరిపోయే పద్ధతుల్లో చూసి మాత్రమే చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ ప్రాంతాలు కూడా ఎక్కడెక్కడ కేసీఆర్ గారు ప్రతిపాదించారు అనేది. సరే, మనం మొదటిది ఫేజ్ 1 69 కిలోమీటర్లు మియాపూర్ నుంచి ఎల్బీ నగరు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్, ఫలక్నుమాకి, నాగోలు, రాయదుర్గు. ఇవి మొదటి ఫేజ్లో వాళ్ళు ప్రారంభం చేసిపోయిన 30% పనిచేసిన కేసీఆర్ గారు రాగానే 2 ఏళ్లలోనే దాని వెంటబడి మిగతా 70% పూర్తి చేసి వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నాయి. ఫేజ్ 2లో కూడా రాయదుర్గు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, బీహెచ్ఏఎల్ నుంచి లక్డికాపూల్కి 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగరు ఆ లింక్ ఏదైతే ఉందో 5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ ఫలక్నుమా 5.5 కిలోమీటర్లు. ఇది సెకండ్ ఫేజ్లో ప్రతిపాదన పెట్టి దానికి పూర్తి స్థాయిలో పనులు మొదలుపెట్టే ప్రక్రియలో ప్రారంభం చేశారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్లో బీహెచ్ఎల్ నుంచి పటాన్ చెరు, ఇస్నాపూర్, ఓఆర్ఆర్ వరకు 13 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేట 13 కిలోమీటర్లు, 8 స్టేషన్లు ఎల్బీ నగర్ నుంచి పెదంబర్పేటకి, శంషాబాద్ నేషనల్ హైవే మెట్రో నుంచి కొత్తూరు, షాద్నగర్ వరకు 28 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి గట్కేసరు, ఓఆర్ఆర్ నుంచి బీబీ నగర్ వరకు. ఇక్కడ ఎప్పటి నుంచో ఐటీ పార్కులు వచ్చినాయి. అక్కడ ఇన్ఫోసిస్ కావచ్చు, రహేజా కావచ్చు, అక్కడ సింగపూర్ సిటీ ఆ ప్రాంతంలో, పోచారం ప్రాంతంలో. ఉప్పల్ కూడా చాలా హెవీగా రద్దీగా ఉంది మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో యాదాద్రికి కూడా బాగా భక్తులు పెరిగారు కాబట్టి అక్కడ వరకు పెంచి ఆనించాలి, ఆ తర్వాత యాదాద్రి కూడా తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేసి 25 కిలోమీటర్ల వరకు ఆ రోజు శాంక్షన్ ఇచ్చిండ్రు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ, మహేశ్వరం, కొండాపూర్ కూడా 26 కిలోమీటర్ల వరకు ఫ్యూచర్లో పెంచాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు కూడా 8 కిలోమీటర్లు, 5 స్టేషన్లు, జేబీఎస్ నుంచి తూమ్కుంటకు 17 కిలోమీటర్లు, 13 స్టేషన్లు, పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్లు, డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒకవైపు ఏమో మెట్రో, ఇంకొక వైపు రోడ్డు, 2 మార్గాలు కూడా వేయాలి ఇప్పుడున్న జనాభా అవసరాలు దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని చెప్పి ఇంత స్పష్టంగా అన్ని ఏరియాలు కవర్ కావాలి. అటు కాప్రా, కుత్బుల్లాపూర్తో సహా బాగా ఇప్పుడు జనావాసాలు పెరుగుతున్న ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లోకి మెట్రోను విస్తరించాలి, మెట్రో సేవలు విస్తరించాలి ప్రజల అవసరాల కొరకు అని చెప్పి ఇవన్నీ కూడా పూర్తి పెద్ద ఎత్తున జనావాసాలు ఉన్న ప్రాంతాలు ఇవి, ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలు ఇవి కూడా. ఇక ఆ తర్వాత ఫేజ్ 3లో ఓఆర్ఆర్ చుట్టూ కూడా తీసుకోవాలి అనేది ఒక ప్రతిపాదన ఆ రోజు పెట్టి ఈ పైవాటి అన్నిటికి కూడా క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇంత స్పష్టంగా ప్రజల అవసరాల కొరకు, ప్రజల ఇబ్బందులు లేకుండా వాటి నుంచి ప్రజలకు చీప్గా ట్రాన్స్పోర్ట్ రావడం కొరకు, ప్రజలకు ఖర్చు తగ్గించడం కొరకు, వాళ్ళ సమయాన్ని ఆదా చేయడం కొరకు ఆలోచన చేస్తే ప్రభుత్వాలు అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కేసీఆర్ చాలా స్పష్టంగా చేయించింది. ఇవన్నీ కూడా పెట్టిపోయినారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వారిగొండలో జరిగిన శ్రీ జ్వాలాముఖి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గోశాల, విశ్రాంతి భవన్ను ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని కోరుకున్నారు. ఉత్సవాల్లో భక్తులు విశేష పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ వేడుకల్లో ఒక భక్తుడు 5 కోట్ల విలువైన భూమిని అమ్మవారికి సమర్పించగా కార్యక్రమానికి మరింత వైభవం చేకూరింది. దళితులకు సోమిరెడ్డి స్వయంగా బట్టలు పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. తీసుకుంది ఈ టెంపుల్ ని, ఆ గుడిలో కూడా కొన్ని ద్వారాలు అన్నీ ఏర్పాటు చేసింది, అలంకరణలు ఏర్పాటు చేసింది. ఉదయం సాయంత్రం వచ్చి దేవాలయం గురించి పట్టించుకుంటుంది. చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు గోశాల నిర్మాణం చేయించింది. అందుకని డెఫినెట్గా జ్వాలాముఖి కమిటీ ఆ ఆధ్వర్యంలో ఈ దేవస్థానం బాగా అభివృద్ధి చెందుద్ది. ఇక్కడ పార్క్ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మూలబెట్టి ఉన్నారు. దాన్ని బాబురెడ్డి పట్టించుకొని పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు. పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు. రాజశేఖర రెడ్డి ఒక కాంట్రాక్టరు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈరోజు మాల కూడా వేసుకున్నాడు. ఎకరా 20 సెంట్లు, ఎకరా 5 కోట్లు చేసే ఎకరా 20 సెంట్లు దేవస్థానంకి ఇచ్చి వెనకుండే 70 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇవ్వమని చెప్పి కోరాడు. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. ఆ ఫైల్ ప్రాసెసింగ్లో ఉంది. చాలా గొప్ప విషయం. 5-6 కోట్ల ఆస్తి ఇవ్వటం
అట్లే 25 లక్షలతో ఇక్కడ భక్తులు రాత్రి విడిది చేయాలనుకున్న వాళ్ళకి 4 రూములతో ఏసీ రూములు, అటాచ్డ్ బాత్రూమ్ నీట్గా ఉన్నాయి. ఇది కూడా నా చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఆ రాజశేఖర రెడ్డికి, ఆ జ్వాలాముఖి తల్లి ఆశీర్వాదాలు తీసుకుంది. ఈ టెంపుల్ని, ఆ గుడిలో కూడా కొన్ని ద్వారాలు ఇవన్నీ ఏర్పాటు చేసింది, అలంకరణలు ఏర్పాటు చేసింది. ఉదయం సాయంత్రం వచ్చి దేవాలయం గురించి పట్టించుకుంటుంది. చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు గోశాల నిర్మాణం చేయించింది. అందుకని డెఫినెట్గా జ్వాలాముఖి కమిటీ ఆమె ఆధ్వర్యంలో ఈ దేవస్థానం బాగా అభివృద్ధి చెందద్ది. ఇక్కడ పార్క్ కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మూలబెట్టి ఉన్నారు. దాన్ని బాబురెడ్డి పట్టించుకొని పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు. పిల్లకాయలు ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు. రాజశేఖర రెడ్డి ఒక కాంట్రాక్టరు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఈరోజు మాల కూడా వేసుకున్నాడు. ఎకరా 20 సెంట్లు, ఎకరా 5 కోట్లు చేసే ఎకరా 20 సెంట్లు దేవస్థానంకి ఇచ్చి వెనకుండే 70 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇవ్వమని చెప్పి కోరాడు. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. ఆ ఫైల్ ప్రాసెసింగ్ లో ఉంది. చాలా గొప్ప విషయం 5-6 కోట్ల ఆస్తి ఇవ్వటం. అట్లే 25 లక్షలతో ఇక్కడ భక్తులు రాత్రి విడిది చేయాలనుకున్న వాళ్ళకి 4 రూములతో ఏసీ రూములు, అటాచ్డ్ బాత్రూమ్ నీట్గా ఉన్నాయి. ఇది కూడా నా చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. ఆ రాజశేఖర రెడ్డికి, ఆ జ్వాలాముఖి తల్లి ఆశీర్వాదాలు ఉండాలా, ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కమిటీకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు ప్రెస్ మీట్ జరిగింది సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి. గత ప్రభుత్వంలో 9 లక్షల ఇల్లు కట్టినటువంటి ఇల్లుని ఈ గవర్నమెంట్ యూజ్ చేసుకుంటున్నారు. కనీసం పేరైనా మార్చమంటున్నారు. దాని గురించి అతనికి ఎందుకు ఈ దేవాలయంలో ఆయన పేరు ఎత్తటము, ఆయన సమాధానం చెప్పడం. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతం సుమారు 500 మీటర్లు వెనక్కి వెళ్లిన ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. తీర ప్రాంతాల్లో మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిలిచిపోవడంతో సముద్రం వెనక్కి చేరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సాధారణంగా సునామీ సూచనల సమయంలోనే సముద్రం వెనక్కు వెళ్తుందని గుర్తు చేస్తూ ఇలాంటి పరిణామం భయాందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. గతంలోనూ ఇసుక మేటలు ఏర్పడి కొన్ని మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్లిన సందర్భాలు ఉన్నప్పటికీ ఈసారి ఒండ్రు మట్టితో దాదాపు 1/2 కిలోమీటర్ మేర సముద్రం వెనక్కి చేరడం అసాధారణమని భావిస్తున్నారు. ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు, ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంది చెప్పారు. మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి, మోకాళ్ళ లోతు రాగిడి. సముద్రం పక్కెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుతో అంటే రాగిడి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మోకాళ్ళ లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం, ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా ఉందో. కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి మేము వెళ్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది అంతర్వేది దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడిన ఆయన బీసీల ప్రగతిని అడ్డుకోవడమే వైసీపీ చేస్తున్న రాజకీయమని విమర్శించారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ వైసీపీ పాలనలో అవన్నీ విస్మరించబడ్డాయని ఆరోపించారు. పరిశ్రమల రంగంలో బీసీలకు అవకాశాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చెప్పేసి డౌట్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, బొత్స సత్యనారాయణ ఈరోజు శాసన మండలిలో
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఉంది కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడు అంటా ఉన్నాను. ఈ వ్యక్తి నిన్న ఏదైతే చంద్రయ్య అనే అతన్ని గతంలో రోడ్డు మీద పడేసి గొంతు కోసి చంపారో వాళ్ళ పిల్లవాడికి మానవతా దృక్పథంతో ఈ ప్రభుత్వం ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ప్రయత్నించింది. నిజంగా వీళ్ళకి బుద్ధి ఉంటే మనం చేసినటువంటి తప్పుకి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, జీవించేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాడని చెప్పేసి వీళ్ళు సంతోషపడాలి. పడకపోగా చంద్రయ్య కుటుంబానికి ఏ విధంగా మీరు ఉద్యోగం ఇస్తారు, ఇవ్వటానికి వీలు లేదని ప్రభుత్వం తీసుకొచ్చే జీవోని అడ్డుకున్నటువంటి పరిస్థితి మనుషులు చేసేటువంటి పరిస్థితి కాదు. అయితే మనకి కేవలం ఒక ఉద్యోగాన్ని అడ్డుకున్నట్టు మాత్రమే కనపడుతుంది. కానీ దీని వెనక బీసీలని మేము నరుకుతాం, మీరు కాపాడకూడదు, బీసీలని మేము చంపుతాం, మీరు కాపాడకూడదు, బీసీల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి జీవనాధారాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, మీరు కాపాడకూడదు అనే పద్ధతిలో ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది. ఇది బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి మాట, లేకపోతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాట, లేకపోతే పిన్నెల్లి సోదరుల మాట, ఇది ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది, సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు చేసినటువంటి అరాచకం ఇదిగో ఈ విధంగా ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. ఈ రోజు వరకు ఇలాంటి సిచ్యువేషన్ తెల్లవారుజామునే ఊర్లలో జనరల్గా ఒక గొర్రెనో మేకనో కోసుకొని వాటాలు వేసుకొని తినటానికి ఇలాంటి సిచ్యువేషన్లు కనపడతా ఉంటాయి గ్రామాల్లో. కానీ పొరపాటున రాష్ట్ర ప్రజలు ఆ రోజు కూడా అట్లాగే అనుకున్నారు. ఈరోజు ఈ పోస్టర్ చూపిస్తూ ఉంటే ఎవరు కూడా మర్చిపోరు. తోట చంద్రయ్య అనే అతను ఇక్కడ చూడండి ఎంత దారుణం. రాష్ట్ర గనుల భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుండి మాట్లాడిన ఆయన పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ప్రత్యేక కానుక అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్ట్యా పలు సదుపాయాలను కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా వసతి గృహాల్లో భోజన సదుపాయాలు, పుస్తకాలు, డిజిటల్ లెర్నింగ్ సామాగ్రి వంటి అంశాలను అందించనున్నట్టు వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికెట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. వెంటనే అన్ని స్కూల్స్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ ఒక్క విద్యార్థిని ఇబ్బంది పెట్టొద్దు, మీ బకాయిలు మొత్తం కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద 2,832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీలు కనపడలేదా, ఈ ఎస్సీలు కనపడలేదా, ఈ పేద ఎస్టీ విద్యార్థులు మీకు కనపడలేదా అని చెప్పి మేము ఆ రోజున మిమ్మల్ని అడిగినటువంటి సందర్భం ఉంది. కానీ మీరు పట్టించుకోలే. అందుకనే ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏదైతే బకాయిలు ఉన్నాయో అన్నీ కూడా కడుతూ ఆ విద్యార్థులకు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం. 2014-19లో 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద 5 సంవత్సరాలు దగ్గర 10,136 కోట్లు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దర్శించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా
ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమ్మ వారికి ప్రత్యేక అభిషేకం అలంకరణ చేసి ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు అర్చక వర్గం ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంగా తిరస్కరించారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోతే స్వాగతిస్తామని, లేకపోతే కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన నక్సల్స్ రహిత భారత్ సెమినార్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి లేకపోవడమే మావోయిస్టుల హింసకు కారణమైందన్న వామపక్షాల వాదనను తోసిపుచ్చారు. నిజానికి మావోయిస్టు హింస వల్లే అనేక ప్రాంతాలు దశాబ్దాలుగా వెనుకబడ్డాయని పేర్కొన్నారు. और मेरे वाक्य को मैं एक्सटेंड करना चाहता हूं। सरेंडर करना है तो सीज फायर करने की जरूरत ही नहीं है, हथियार डाल दो, पुलिस एक भी गोली नहीं चलाएगी, आपको रीएस्टैब्लिश करेगी। और जैसे ही पत्र है सब लोग कूद पड़े। हमने ऑपरेशन ब्लैक फॉरेस्ट कराया। ये सारी वामपंथी पार्टियां अब तक वामपंथी हिंसा से कन्नी काटती थी सार्वजनिक रूप से, मगर जैसे ही ऑपरेशन ब्लैक फॉरेस्ट हुआ उनकी सारी छद्म सिंपैथी एक्सपोज हो गई।